ఈరోజు బాబు జగజీవన్ రావు 117వ జన్మదిన వేడుకలు మన టీజేసీ రాష్ట్ర కార్యాలయంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి ఉద్యమకారులు, అక్కలు, అన్నలందరికీ కూడా జేబీఎంలు తెలియజేస్తున్నాం. నిజంగా ఒక మనిషిని చనిపోయిన తర్వాత కూడా కొలుచుకోవడం అంటే, స్మరించుకోవడం అంటే, వేడుకలు జరుపుకోవడం అంటే ఆ వ్యక్తి ఆ సమాజానికి, ఆ దేశ ప్రజలకు, ఆ జాతికి ఓ మాత్రమైనటువంటి సేవ అందించినప్పుడే ఆ వేడుకలకు అర్హులుగా మిగులుతారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అట్లా ఒక అంటరాని కులంలో జన్మించి, ఒక బడుగు జీవుడిగా జన్మించి అంటరానితనానికి గురై ఈ దేశ ప్రజల కోసము, అంటరాని ప్రజల కోసము, అంటరాని ప్రజల విముక్తి కోసము పనిచేస్తూ ఈ దేశ ప్రజలందరికీ నాయకుడిగా వెలుగొందినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. 1908లో బీహార్ జిల్లాలో జన్మించి, అతి పేద కుటుంబంలో జన్మించి అంటరానితనానికి గురై అంచెలంచెలుగా తన ప్రజ్ఞతో, ప్రతిభతో ఈ దేశ రాజకీయాల్లో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించి అప్పుడు జరుగుతున్నటువంటి తన బాల్యంలోనే భారత స్వతంత్ర ఉద్యమంలో గాంధీతో పాటు, నెహ్రూతో పాటు స్వతంత్ర ఉద్యమం కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా స్వతంత్రం తర్వాత ఈ భారతదేశంలో మొట్టమొదట భారత ప్రభుత్వాన్ని పరిపాలించేటువంటి సమయంలో తను మొట్టమొదటి మంత్రిత్వ శాఖలో రక్షణ శాఖ మంత్రిగా తను పదవులను, కీలకమైనటువంటి పదవులను అనుభవించినటువంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. తను అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో సేవలు అందిస్తూ, ఈ దేశ ప్రజలకు సేవలు అందిస్తూ, ఈ దేశ ప్రజలకు ఏం కావాలి, అంటరాని కులాలకు ఏం కావాలని చెప్పేసి తను ఆర్నిశలు శ్రమిస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి గొప్ప వ్యక్తిగా భారత ప్రభుత్వం కొనియాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. తను మంత్రిత్వ శాఖలో ఉన్నప్పుడు, ఆ రోజు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు తను రక్షణ శాఖ మంత్రిగా భారతదేశం గెలుపు కోసము తను అకుంఠిత దీక్షతో రక్షణ శాఖకు, మంత్రిత్వ శాఖకు ప్రాతినిధ్యం వహించినటువంటి సమయంలో భారతదేశాన్ని గెలుపు వైపుగా నడిపించినటువంటి వ్యక్తి. అదేవిధంగా తను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా 1974లో భారతదేశము కరువు కాటకాలతోనే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తను ఈ భారతదేశం ఒక వ్యవసాయక విప్లవం వైపు ఏ విధంగా నడవాలి, వ్యవసాయ అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేయాలని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి కరువును పోగొట్టడం కోసం తను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి తను ప్రజలకు కరువు కాటకాలు లేనటువంటి ఒక భారతదేశాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో పనిచేసినటువంటి వ్యక్తి. ఒక బడుగు బలహీన వర్గం నుంచి ఈ దేశ ప్రజలకు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి తను జీవితకాలం మొత్తం కూడా ఈ దేశ ప్రజల కోసము తన జీవితాన్ని అర్పించినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తున్న సమయంలో తనకు చేదోడు వాదోడుగా ఉండి అంబేద్కర్కు అనేక కష్టాలు వచ్చినప్పుడు, అనేక నష్టాలు వచ్చినప్పుడు, అనేక అవమానాలకు గురైనప్పుడు తనకు బాసటగా నిలిచి రాజ్యాంగాన్ని మొత్తం కూడా రాసేంత వరకు తను వెన్నుదన్నుగా ఉండి నేనున్నాననేటువంటి ధైర్యం ఇచ్చినటువంటి వ్యక్తిగా మనము జగజీవన్ రామ్ చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు ఈ భారతదేశంలో కులం పోవాలని చెప్పేసి పనిచేసినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తుల్లో బాబు జగజీవన్ రావు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా కుల నిర్మూలన కోసము, దేశ ప్రగతి కోసము, రాజ్యాంగ నిర్మాణం కోసము, స్వతంత్ర ఉద్యమం కోసము, అదేవిధంగా దేశ రక్షణ కోసము నిలిచినటువంటి ఒక గొప్ప ధైర్యశాలిగా, గొప్ప ప్రజ్ఞాశాలిగా, ఒక భారత పౌరునిగా మనం ఈరోజు కీర్తింపబడుతున్నటువంటి బాబు జగజీవన్ రావు ఈరోజు మనకు ఆదర్శప్రాయుడు. వారి అడుగుజాలల్లో మనము ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని పురస్కరించుకునే ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మన రాష్ట్ర కార్యాలయంలో వారి జయంతి వేడుకలను మనం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగా వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.